చేతనంత శక్తి కొద్దీ వాళ్ళు చేయగలిగింది వాళ్ళు చేస్తారు. అదే మీ సావు మీరు సావండి, మీరు ఎలా పోతే నాకేంటి అనుకునే వాళ్ళని ఏమంటారు అంటే, దానికి ఒక పేరు కూడా గట్టిగా వినిపిస్తోంది ఆంధ్రప్రదేశ్లో, అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇది నేనేదో పొద్దున్నే ఊసిపోక నాకేదో ఆయన మీద కోపంతో చెప్తున్న మాట కాదు, కానీ దాదాపుగా ఇప్పుడు అందరి నోట ఇదే మాట వినిపిస్తోంది. ఎందుకంటే జనం వరదల్లో విలవిల్లాడిపోతున్నారు. ఎప్పుడు చూడనటువంటి విలయం బెజవాడని తాకింది. 60 ఏళ్ల చరిత్రలో, 60 ఏళ్ల సంవత్సరాల చరిత్రలో ఎప్పుడో ఇటువంటి వరద చూసిన బెజవాడ ప్రజానికం ఇప్పుడు పూర్తి స్థాయిలో అల్లాడిపోతున్నారు, బాధల్లో ఉన్నారు, ఆపన్న హస్తం కోసం చూస్తున్నారు. ప్రభుత్వం 10 రోజుల నుంచి కూడా దాదాపుగా ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, పారిశుద్ధ్య కార్మికులు అందరూ కూడా పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో నిమగ్నమై ఉన్నారు. ఇంకా చెప్పాలి అంటే బాధ్యత గల ప్రతిపక్ష నాయకులుగా హోదాలో ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే సీఎంగా చేసినటువంటి వాళ్ళు ఉండి మళ్ళీ రాజకీయం చేయాలనుకుంటున్న వాళ్ళు, ప్రజల పక్షాన ప్రజల మనసులు గెలుచుకోవాలనుకుంటున్న వాళ్ళు అయితే ఖచ్చితంగా ఏం చేయాలి, ప్రజల మధ్యనే ఉండాలి, లేదా ఏదన్నా తప్పులు జరిగితే ఇట్లా కాదు అని చెప్పి సూచనలు సలహాలు ఇవ్వాలి, లేదా పూర్తి స్థాయిలో వాళ్లే క్షేత్రస్థాయిలో ఉండి చేతనైంది చెయ్యాలి. కానీ మీ సావు మీరు సావండి, మీరు ఎలా పోతే నాకేంటి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే అని అనిపిస్తోంది. ఎందుకంటే విందులు, విలోసాలు, రాజకీయ సెటిల్మెంట్లు అంటూ ప్రస్తుతం ఆయన ఏపీలో బెజవాడలో ఉన్నటువంటి వరదలో ఉన్న జనాన్ని వదిలేసి పూర్తి స్థాయిలో ఆయన బెంగళూరులోని ఎలహంక ప్యాలెస్లో మకాం వేశారు. ఇక్కడ ఏదైనా ఒక ఇష్యూ జరగడం, ఫ్లైట్ ఎక్కి రావడం, ఒక 4 విమర్శలు చేయడం, 4 ఫోటోలు దిగడం, మళ్ళీ టక్మని ఫ్లైట్ ఎక్కి ఎలహంక ప్యాలెస్ వెళ్ళిపోవడం. గత 10 రోజుల నుంచి వరద విషయంలోనూ ఇదే జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి 3 నెలలు అవుతున్నా కూడా ఇదే తంతు తతంగం జరుగుతోంది. వస్తారు బెంగళూరు నుంచి, గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగుతారు, టకడక ఏదైనా ఇష్యూ ఉందంటే అక్కడికి వెళ్ళిపోతారు. అది రౌడీ షీటర్ హత్య అయినా, లేకపోతే ఒక కెమికల్ ఫ్యాక్టరీ పేలుడైనా, ఏం జరిగినా సరే టక్మన్ వస్తారు బెంగళూరు ప్యాలెస్ నుంచి. ఇక్కడ ఒక సీన్ క్రియేట్ చేస్తారు, ఆయన చెప్పాల్సిన స్క్రిప్టో చెప్పేసేసి వెళ్ళిపోతారు. ఆ గడ్డ మీద నిలబడో లేదా ఒక గట్టు మీద నిలబడి 4 రాళ్ళు దిబ్బలు వేసేసి ఇదేనా ప్రభుత్వం ఏం చేస్తోంది, ప్రజలు పట్టించుకోరా అంటూ ఆయన చెప్పాల్సింది చెప్పేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు కూడా 10 రోజుల నుంచి ప్రజలు పూర్తి స్థాయిలో ఇబ్బందులు పడుతున్నా కూడా ఒక 70% మేరే ఉపశమనం కలిగింది అనేది ప్రస్తుతం నివేదికల ప్రకారం మనకు అందుతున్న సమాచారం. దాదాపుగా ఇప్పటి వరకు జరిగినటువంటి అంశాలు కనుక మనం పరిశీలిస్తే 10.5 లక్షల మంది వరకు వరద ప్రభావితులు ఉన్నట్టుగా లెక్క తేలుతోంది. ఒక 40 మందికి పైగా మరణించినట్టుగా వార్తలు వస్తున్నాయి. 5 లక్షల ఎకరాల్లో పంటలు మునిగాయి. 80,000 ఇళ్ళు ఇంకా వరదలో నానిపోతున్నాయి. ఒక 114 చోట్ల చెరువులకు గండ్లి పడిందన్నట్టుగా లెక్క తేలుతోంది. 195 కిలోమీటర్ల తాగునీటి పైప్ లైన్లకి నష్టం వాటిల్లింది. ఓవరాల్గా చూస్తే 10 రోజుల మీద ఒక 70% ఊరట కల్పించిన ప్రభుత్వం ఇంకా కూడా సహాయక చర్యల్లో చాలా వేగంగా ముఖ్యమంత్రి గారు కానీ, 15 మంది మంత్రులు కానీ, 34 మంది ఎమ్మెల్యేలు, 30 మంది ఐఏఎస్ ఐపీఎస్లు పూర్తి స్థాయిలో తలమునకలై ఉన్నారు ప్రజలు ఎలా రక్షించాలి అని. అలాగే 110 ఫైర్ ఇంజన్లు నిర్విరామంగా పనిచేస్తున్నాయి, 400 మెషిన్లు పనిచేస్తున్నాయి, 220 పంపు సెట్లు, 30,000 ఇళ్ళు, దుకాణాలు ఇప్పటికే శుభ్రం చేసిన పరిస్థితి. ఒక 86 మెట్రిక్ టన్నుల బ్లీచింగ్ పౌడర్ని పూర్తి స్థాయిలో రోగాలు ప్రబలకుండా, అంటువ్యాధులు స్ప్రెడ్ అవ్వకుండా ప్రభుత్వం తీసుకుంటున్నట్టు చర్యల్లో 86 మెట్రిక్ టన్నుల బ్లీచింగ్ పౌడర్ చల్లారు. ఇంకా చెప్పాలి అంటే పూడికలు తీస్తున్నారు. బుడమేరుకి సంబంధించి 3 గంటలు పూడ్చారు. 8 జేసీబీలతో 200 మంది 35 కిలోమీటర్ల పాటు అక్కడే కరకట్ట దగ్గర, రేపల్ల దగ్గర ఉన్న కరకట్ట ఎప్పుడు కూడా తెగిపోకుండా అక్కడ కాపు కాస్తున్నారు. ఇంక ఇదే కాకుండా ప్రముఖులు, సినీ పెద్దలు, పారిశ్రామికవేత్తలు కోట్లల్లో విరాళాన్ని అందిస్తున్నారు. సో ఎవరికి వాళ్ళు చేతనంత సాయం చేస్తున్నారు. తమ చెయ్యి ఎలా ఉంటే అందులో బాగుంటుందనేది ప్రజలైతే ఇంకా అన్నపానీయాలు వాళ్ళ శక్తి కొద్దీ చేస్తున్నారు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో బ్యాంకర్స్తో సమావేశం అవుతోంది. మరి ఇక్కడ మీరు అనిపించవచ్చు, ఏంటిదంతా మీకు 24 గంటలు పొద్దున్న లెగిస్తే జగనేనా, లేదా జగన్కి సంబంధించిన ఇష్యూ ఏం లేదా అని అనిపించవచ్చు. కరెక్టే, ఖచ్చితంగా మాట్లాడాల్సిందే. 40% మాకు ఓట్ బ్యాంక్ వచ్చింది, మేము ఇంకా ఏం కాలేదు, మాకు సీట్ల గురించే 11 అంటున్నారు మీరు. 40% ఓట్ బ్యాంక్ మాది, మాకేం ప్రాబ్లం లేదు అని చెప్పి పదే వైసీపీ శ్రేణులు నాయకులు చెప్తున్నప్పుడు
మరి ఇంతమంది క్షేత్రస్థాయిలో తలమునకలై ఉన్నప్పుడు మరి వారు ఇక్కడ వరద బాధితులకి సహాయం చేయకుండా ₹1,00,00,000 సాయం ప్రకటించారు. మరి అది ఇప్పటి వరకు ఏ బ్యాంక్ అకౌంట్లో వేశారు, ఎవరికి ఇచ్చారు, ఎవరికైనా చెక్ రూపాన్ని ఇచ్చారా, అది కూడా ఎవరికి తెలియదు. మరి ఆయన యలహంకలో ఉండడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే మరి అక్కడ విందులు విలాసాలతో చేస్తున్నారా, సెటిల్మెంట్లు చేస్తున్నారా, లేదా ఢిల్లీ రాజకీయ పెద్దలతో గతంలో చేసిన తప్పులకి పాప ప్రక్షాళన చేస్తూ కాళ్ళు పట్టుకుంటున్నారా, లేదా అప్పుడు తప్పు ఏదో జరిగిపోయింది ఇప్పుడు కాపాడండి పాహిమాం అంటున్నారా, లేదా కోర్టు సీరియస్ అవుతోంది కాబట్టి కోర్టు రావడానికి ఆయన నామోషి పడుతున్న వేళ ఆయన ఏమన్నా అక్కడ ఏమన్నా చేసుకుంటున్నారా? ఎందుకంటే 3 వారాల క్రితం కూడా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో ఆయన భేటీ అయినట్టు వార్తలు వస్తే అప్పుడు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ గారు ఖండించారు, నేనేం కలవలేదు అని. కానీ ఇప్పుడు మళ్ళీ మరొకసారి డీకే శివకుమార్ గారు కాంగ్రెస్ పెద్దలతో ఆయన భేటీ అవుతున్నారని వార్తలు వస్తున్నాయి. మరి ఇంకా ఖండించలేదు, చూడాలి. మరి మొత్తానికైతే జగన్ పూర్తి స్థాయిలో యలహంకలో ఏం చేస్తున్నారు, జనం వరదల్లో